సో ఇలా ముగిసింది ఇది. మొత్తానికి జనసేనకు ప్రాతినిధ్యం ఇక్కడ లేకపోవటం అన్నది, అంటే జనసేన కూడా మరి ఇక్కడే ఉండటం మంచిది అనుకున్నారా, లేదా అది మళ్ళీ ఇంకొక చర్చ వస్తుంది. అవును సార్, మరి ఏంటి నాగబాబు గారికి క్యాబినెట్లో తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖత వ్యక్తం చేయడం, దీన్ని ఏ రకంగా చూడాలి, ఏ ఈక్వేషన్స్? సుముఖత ఏముంది, అసలు ప్రకటనలోనే రాజ్యసభకు వీళ్ళ ముగ్గురిని పంపిస్తున్నాము, నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించడం అయినది అని సంతకం చేసి మరి ఒక ప్రకటన పంపించారంటే చాలా ఎక్స్ట్రాడినరీ. అంటే రెండు యాదృచ్ఛికంగా జరిగాయంటారు కానీ యాదృచ్ఛికంగా జరగలేదు. నాగబాబు రాజ్యసభ ఖాయము అది ఇదని మనం చాలాసార్లు మాట్లాడుకున్నది కాస్త రాజ్యసభ 3 అందులో నాగబాబు పేరు లేనప్పుడు దాన్ని ఏమాత్రం ఎవ్వరూ కనీసమైన సందేహాలకు చర్చలకు ఆస్కారం ఇవ్వకుండా అదే సమయంలో ఆయన మేము క్యాబినెట్కి పంపిస్తున్నాము అనే మెసేజ్ పంపించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకుని ఉంటారు, అందుకే అది ఇచ్చారు. దీన్ని ఇంకొంచెం మీరు వెనక్కి వెళ్తే ఒక వారం కిందట ఎప్పుడో కాకినాడ రేషన్ బియ్యం గొడవ ఇదంతా అయిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి ఉప ముఖ్యమంత్రి వెళ్ళి ముఖ్యమంత్రితో సమావేశం కావటం, ఎందుకు అయ్యారో అప్పుడు మనం మాట్లాడాం. అది సుదీర్ఘంగా 1.5-2 గంటలు వాళ్ళు సమావేశం అయ్యారు. సో ఇది చాలా కీలకమైన సమావేశం, ఇక్కడ చాలా ఏవో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని అందరూ భావించారు. సో ఆ సమావేశంలోనే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వటం గురించి వాళ్ళు ఒక అంగీకారానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అది నిజం కూడా, అది జరిగింది కూడా అదే. దీనివల్ల ఏమంటే కొంతమంది ఏమో ఇప్పుడు ఉదాహరణకు అంబటి రాంబాబు ఆయన రోజుకు డైలీ కామెంటరీ పెట్టారు కదా, నాగబాబుకు పదవి రావడం పవన్ కళ్యాణ్కు కొంచెం ఆయన ప్రభ తగ్గడానికి నిదర్శనాన్ని చెప్తున్నాడు. అంటే వాళ్ళే ఇప్పుడు అందరూ కుటుంబాల్లో వాళ్ళే అయ్యారని అంటున్నారు. మళ్ళీ ఇంకోవైపున ఆ పార్టీకి చెందిన నాయకుడు ఇలా అంటున్నారు. అంటే కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కరే ఆ పార్టీ తరఫున అన్నట్టుగా కాకుండా నాగబాబును కూడా తీసుకొని రావడంలో చంద్రబాబు నాయుడు వ్యూహం ప్రదర్శించారని. నిజానికి అదే అలాంటి వాటికంటే కూడా ఢిల్లీకి పంపడం కంటే ఇక్కడే పెట్టుకోవటము, రెండవది దీర్ఘకాలంగా పవన్ కళ్యాణ్ తమతో ఉంచుకోవటం అన్నది చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యమైన లక్ష్యంగా అది కనిపిస్తుంది. మూడవది ముఖ్యమంత్రి తర్వాత ఎవరు చాలా మంది ఉన్నారు కదా, అభిమానులు వీరాభిమానులు మాట్లాడేవాళ్ళు, ఊహాగానాలు, ఇవన్నీ వీటికి కొంచెం తెరదించుతూ పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడని ప్రకటించాడు. ఇప్పుడు అనుభవం కోసం చంద్రబాబును బలపరిచానని చెప్పిన వ్యక్తి 10 ఏళ్ళు చంద్రబాబే ఉంటాడని చెప్పారు. కాబట్టి చంద్రబాబు పవన్ మధ్యలో జరిగే చర్చలు, పంపకాలు ఇవన్నీ కూడా 10 ఏళ్ళు ఒక దశాబ్ది కోణంలో జరుగుతుంది ఇచ్చిన టైం లాగా అనేది అంతే సత్యం అనే అలా అర్థమవుతుంది. అందుకని నాగబాబు కూడా ఇందులోకి రావటం సరే ఒకటైతే నిజం కదా, నాగబాబు చాలా రోజుల నుంచి వెయిటింగ్, అనకాపల్లి ఎప్పుడంటే ఆగాడు, మళ్ళీ ఇప్పుడంటే ఆగటము, ఇదంతా దాని బదులు ఇది ఇచ్చినట్టున్నారు. ఇంతటితో బహుశా ఇప్పటికే 20 సీట్లకు 21 సీట్లకే 3 ఉంటే 4వ మంత్రి పదవి కూడా ఇక మేమైపోవాలని తెలుగుదేశం వాళ్ళు కొత్త గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలంలో చిన్నబాబు, పెద్దబాబు, చంద్రబాబు అందరూ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం ఈ మాత్రం ఇవ్వాల్సిందే అని వాళ్ళు నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. పోతే 2 మెగా బ్రదర్స్ దెబ్బతో 3 మెగా బ్రదర్స్ కూడా మంత్రి పదవులు తీసుకున్నటువంటి ఒక రికార్డు కూడా, ఒక మెగా మంత్రి రికార్డు, మెగా మంత్రి వాళ్ళ రికార్డు కూడా ఇప్పుడు వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళి ఉంటే 2 రాజ్యసభకు వెళ్ళిన రికార్డు అయ్యేది, ఇప్పుడు 3 మంత్రులైన రికార్డు ఒకటి వాళ్ళు తెచ్చుకున్నారు. సరే దీని మీద ఎవరేమన్నా ఒకటే కుటుంబంలో పదవులు ఇవ్వటం ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి, గతంలో కూడా జరిగాయి. కాబట్టి ఆయన 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎక్కువ అండి ఉన్నాడు, వాయిస్ గా ఉన్నాడు, ఫేస్ గా ఉన్నాడు, అండగా ఉన్నాడు. కాబట్టి కుటుంబం తరఫున ఆ బాధ్యత ఆయనకు అప్పగించి ఇప్పుడు చిరంజీవి పెద్ద మనిషిలాగా ఆశీర్వదిస్తున్నా రంగంలో తోడుగా నిలబడింది నాగబాబు. కాబట్టి ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. చిరంజీవి గారికి చాలా ఆనందకరమైన రోజులేమో కదా ఇవి. తప్పకుండా అన్నయ్య మళ్ళీ పాట వేసుకోవాల్సిందే ఇంకా. అన్నయ్య పాట ఉంది కదా, అన్నయ్య అన్నావంటే అని. మీరు ఆల్రెడీ స్టోరీ చేసినట్టున్నారు కదా, మెగా కుటుంబంలో వెళ్ళి విరుస్తున్న ఆనందం అదంతా అని. సార్ సరే ఏంటి ఇప్పుడు అనూహ్యమైన ఇదే వాళ్ళకి ఐడియా ఉన్నా కానీ దాన్ని బయట పెట్టకుండా చివరి నిమిషంలో దాన్ని బయట పెట్టారు. ఇంకా మిగిలిన కాన్సిక్వెన్సెస్ ఇవి ఎలా ఉంటాయో మనం ఏముంటే వాళ్ళదే పూర్తి ఆధిక్యత ఉంది కాబట్టి పెద్ద సమస్య ఏముండదు.
బీజేపీ అడగకపోవడం కూడా ఒక రీజన్ ఇక్కడ. సార్ ఈ ఆనందం ఇలా ఉంటే ఈ ఆనందంలోనే మరొక ఆందోళనకరమైన అంశం పవన్ కళ్యాణ్ని చంపుతామని చెప్పి హెచ్చరికలు చేయడం, ఫోన్ కాల్స్ పేషీకి రావడం, ఆయన భద్రత మీద అనుమానాలు ఉండడం, ఒక మాఫియా పద్మవ్యూహంలో ఈయన వెళ్ళాడు, ఇంకా చాలా ఇలాంటివి ఉంటాయి, ఆయన ప్రాణాలు జాగ్రత్త అని. ఈయన ఇప్పటి నుంచి కాదు సార్, గతంలో ఎవరు ఎక్కి నిర్వహించారన్నారు, ఈయన ప్రచారానికి వెళ్తున్నప్పుడు అన్నారు, విశాఖపట్నంలో ఏదో చేస్తారన్నారు, ఎక్కువగా వినిపిస్తున్నది భద్రతపై ఆందోళనలు. రాజకీయాలలో తర్వాత ముఖ్య పాత్రగా వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతూ ఇలాంటివి రావడం చాలా సహజము, ఆందోళనకరం కూడా. అదే సమయంలో సనాతన తర్వాత ఈ ప్రపంచంలో కూడా ఇలాంటి ధోరణులు అనేకం ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు, ఆయన గతంలో అంటే ప్రజారాజ్యం పెట్టడానికి కొన్ని రోజుల ముందు అప్పుడే ఆయన తన దగ్గర ఉన్న తుపాకీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పగించి నా వల్ల ముప్పు అంటున్నారు కాబట్టి అప్పుడు కుటుంబంలో ఏదో సమస్య, ఇప్పుడు దాని అయిపోయింది ప్రస్తావన అనవసరం. కానీ అంటే నా భద్రత అనే దానికోసం ఇది అక్కర్లేదు, నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అని చెప్పి. పవన్ కళ్యాణ్ భద్రత అన్నది ఎప్పుడూ ఒక చర్చనీయాంశంగా ఉంటుంది. రెండోది ఆయన ఎక్కువగా జనంలోకి జొరేసుకొని పోవటము. వారాహి అప్పుడు కూడా ఉంది, వారాహి అప్పుడు కూడా కొంతమంది దూసుకొని రావటం, ఇదంతా జరిగినప్పుడు కొంచెం వాళ్ళు పక్కన పెడితే బౌన్సర్లు కొన్ని విమర్శలు వస్తే ఆయన చెప్పారు అభిమానులకు, నేను మరీ మనవి చేస్తున్నాను, కొన్ని శక్తులు ఇలా ప్రయత్నం చేస్తున్నాయి జనంలో నుంచి వచ్చి చేయడానికి, అందుకే నేను జాగ్రత్త పడుతున్నాను, మీరు ఏం అపార్థం చేసుకోవద్దని 2-3 సార్లు చెప్పాడు. కానీ ఉప ముఖ్యమంత్రి పేషీకి ఫోన్ చేసి మరీ బెదిరించడం, ఇప్పుడు ఆయన మల్లికార్జున పేరు బయటపడింది అంటున్నారు, ఇది తప్పకుండా తీవ్రమైన విషయమే. ఈ ధోరణులు కూడా ఏమాత్రం మంచివి కాదు.